బీఆర్ఎస్ వి రాష్ట్ర నాయకుడు నవీన్ కుమార్ మనతో ఉన్నారా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈరోజు తెలంగాణ భవన్లో ఎలాంటి ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ఏ విధంగా జరిగినాయి? ముందుగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 12 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ ఆవిర్భవించి కూడా. ఆనాడు తొలి దశ ఉద్యమం నుంచి మొన్నటి 2014 మలి దశ ఉద్యమం వరకు 2001లో ఒక మహానుభావుడు ఒక పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పోరాటం చేసి మన తెలంగాణ మనం అనుకున్న కళల్ని నెరవేర్చడం జరిగింది. ముందుగా ఆయనకి ఈ తెలంగాణ ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చెమటన రక్తాన్ని చిందించి ఈరోజు తెలంగాణను సాధించిన విషయాన్ని కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే కేవలం 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో పాటు 10 ఏళ్ల పాటు కూడా అభివృద్ధి పదంలో తెలంగాణ నడిపించిన జాతిపిత భగవంతుడు కేసీఆర్ అని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే భూగర్భజలాల్లో ఉన్న నదిని కూడా మన ఆ భగీరథుడు గంగను ఆకాశం నుండి నేలకు తెస్తే ఈ భగీరథుడు నేలపై ఉన్న నీటిని కూడా తెలంగాణ ప్రజలకు అందించాడు కాళేశ్వరం ద్వారా. అలాగే టీమ్స్ హాస్పిటళ్ళు కూడా అలాంటివి నిర్మించి వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచిన వ్యక్తి కేసీఆర్. 33 జిల్లాలు ఏర్పాటు చేసి 33 కలెక్టరేట్లు 33 మెడికల్ కళాశాలలు కట్టిన చరిత్ర కేసీఆర్. ఒక యాదాద్రి కడితేనేమి, ఇంకా ఒక కేబుల్ బ్రిడ్జ్ లాంటివి అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదాలలో నడిచింది. భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ పార్టీదే, భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పథకాలను ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరిండు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.